చాలా టఫెస్ట్ క్వశ్చన్ అమ్మా ఇది మనకి. ఎక్స్‌ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ది గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇండియా. అంటే క్వశ్చన్‌కి అర్థం ఏంటి? ప్రింట్ కల్చర్ భారత ఈ యొక్క నేషనలిజంని పెంచిందనమాట. ఏ విధంగా హెల్ప్ అయింది? భారత నేషనలిజం పెంచింది. ఎలా పెంచింది? జాతీయ ఆలోచనలను వ్యాప్తి చేసింది. ప్రజల్లో అవగాహన పెంచింది. వేరు వేరు ప్రాంతాల ప్రజలను కలిపింది. భారతీయ భాషలను ప్రోత్సహించింది. ఇంకా స్వాతంత్ర ఉద్యమానికి కూడా మూవ్‌మెంట్ ఎంకరేజ్ చేసింది. ఇంత హెల్ప్ చేసింది ప్రింట్ కల్చర్. ఒక్కొక్కటి నేర్చుకుందాం. ప్రింట్ కల్చర్ ది గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా బై ప్రొవైడింగ్ ఈజీ యాక్సెస్ టు నేషనలిస్ట్ ఐడియల్స్, ది ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ టు మాసెస్. ఓకేనమ్మా. ఈ పాయింట్లు ఫస్ట్ వొకాబులరీ చెక్ చేసి తర్వాత ఆన్సర్ చెప్పుకుందాం. ఫస్ట్ ప్రింట్ కల్చర్ అంటే ఏంటి? బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. నేషనలిజం అంటే ఏంటి? దేశాన్ని ప్రేమించడం. మాసెస్ అంటే ఎవరమ్మా? మాసెస్ అంటే కామన్ పీపుల్ అన్నమాట. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే, ప్రింట్ కల్చర్ అంటే పత్రికలు, పుస్తకాలు, పాంప్లెట్స్. ఓకేనమ్మా. ఇవి సామాన్య ప్రజలకు సులభంగా చేరాయి. ఓకేనమ్మా. ఈజీ యాక్సెస్ టు అండ్ ప్రజలు స్వాతంత్రం మరియు సమానత్వం గురించి వాళ్ళప్పుడు తెలుసుకున్నారు. అప్పటి వరకు తెలియలేదు. ప్రింట్ కల్చర్ వచ్చిన తర్వాతే వాళ్ళు తెలుసుకున్నారు. దీనివల్ల భారతీయుల్లో యూనిటీ, ఐక్యత మరియు దేశభక్తి బాగా పెరిగిపోయింది. నేషనలిస్ట్ ఐడియల్స్. ఓకేనా, అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, సోషల్ రిఫార్మర్స్ కుడ్ నౌ దర్ ఒపీనియన్స్ న్యూస్ పేపర్స్ విచ్ స్పార్క్డ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్స్. అంటే దీనికి అర్థం, సోషల్ రిఫార్మర్స్ అంటే ఎవరు? పీపుల్ హూ ఇంప్రూవ్ సొసైటీ, వాళ్ళని సోషల్ రిఫార్మర్స్ అంటారు. ఒపీనియన్స్ అంటే ఏంటి? వాళ్ళ ఐడియాస్ని. స్పార్క్డ్ ఆఫ్ అంటే ఏంటి? స్టార్ట్ చేయడం. ఓకేనమ్మా. పబ్లిక్ డిబేట్స్ అంటే డిస్కషన్స్ అన్నమాట ప్రజల మధ్యలో. పాయింట్కి అర్థం ఏంటంటే, ఈ యొక్క సోషల్ రిఫార్మర్స్, పీపుల్ ఇంప్రూవ్ సొసైటీ, సామాజిక సంస్కరణవాదులు అంటారు. వీళ్ళు వీళ్ళు సమాజాన్ని మెరుగుపరచాలనుకునే వారు అనమాట. సో పత్రికలు వారికి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కూడా ఇచ్చింది. ప్రజలు అవి చదివి చర్చలు ప్రారంభించారు. దీనివల్ల ప్రజా చైతన్యం బాగా పెరిగింది. పత్రికలు ఈ యొక్క సోషల్ రిఫార్మర్స్ తమ ఆలోచనలు పంచుకోవడానికి ఈ యొక్క పత్రికలు బాగా సహాయపడ్డాయి. ఇది ప్రజా చర్చలకు దారితీసాయి. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, ది పవర్ ఆఫ్ రీజన్ మేడ్ ది కామన్ పీపుల్ క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ కొలోనియల్ పవర్. మీనింగ్ ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పవర్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? లాజికల్ థింకింగ్. కామన్ పీపుల్ అంటే ఎవరమ్మా? ఆర్డినరీ పీపుల్. అథారిటీ అంటే ఏంటి? పవర్ టు రూల్, అధికారులు ఉన్నవాళ్ళు. కొలోనియల్ పవర్స్ అంటే ఎవరు తెలుసమ్మా? ఫారెన్ రూలర్స్, వాళ్ళు కొలోనియల్ పవర్స్ అంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, పవర్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ప్రజలు తమంతట తాము ఆలోచించడం ప్రారంభించారు. బ్రిటిష్ పాలనను, అది కొలోనియల్ పవర్, బ్రిటిష్ పాలనను వాళ్ళు ప్రశ్నించారు. దీనివల్ల ఈ యొక్క బ్రిటిష్ కొలోనియల్ పవర్స్ ఉంటారు కదా, బ్రిటిష్ పరిపాలించేవారు, వాళ్ళకి వాళ్ళ అధికారానికి దెబ్బ తగిలింది. ఓకేనమ్మా. బికాస్ ఆఫ్ ప్రింట్ 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 ఉండడం వల్ల బ్రిటిష్ కొలోనియల్ పవర్ కూడా క్వశ్చన్ చేశారు. ఆ విధంగా కూడా ప్రింట్ కల్చర్ ఇండియాకి హెల్ప్ అయింది. నెక్స్ట్, ఇంట్రెస్టింగ్లీ వెన్ ది బ్రిటిష్ ట్రై టు సెన్సర్ అండ్ కంట్రోల్ మీడియా, నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ గ్రూ ఇన్ నెంబర్ ఎవ్రీవేర్ ఇన్ ది కంట్రీ. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వర్డ్స్ చెక్ చేద్దాం. ఇంట్రెస్టింగ్లీ అంటే ఏం తెలుసమ్మా? చాలా ఆశ్చర్యంగా, సర్ప్రైజింగ్ గా. సెన్సర్ అంటే ఏంటి? ఏదైనా స్టాప్ చేయడం, కంట్రోల్ చేయడం. ప్రింట్ మీడియా అంటే ఏంటి? న్యూస్ పేపర్స్, బుక్స్. నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ అంటే ఏంటి? అంటే భారతదేశాన్ని సపోర్ట్ చేసే విధంగా న్యూస్ పేపర్స్ అన్నమాట ఉండడం. అంటే పాయింట్కి అర్థం ఏంటంటే, అంటే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికలపై కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది, ప్రింట్ ఆపడానికి ప్రయత్నించింది. దీన్ని ఏమంటారు? సెన్సార్ అంటారు. అంటే ఇండియాలో ఉన్న న్యూస్ పేపర్స్ ని, ప్రింట్ ని స్టాప్ చేయడానికి బ్రిటిష్ ప్రయత్నించింది, దాన్ని సెన్సార్ అంటారు. కానీ అది ఆపలేదు. ఎందుకంటే ఈ యొక్క జాతీయ పత్రికలు, నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ ఇంకా ఇంకా బాగా ఎక్కువైపోయాయి, గ్రూ ఇన్ నెంబర్స్. ఇవి స్వాతంత్ర ఆలోచనలు దేశమంతా వ్యాప్తి చేశాయి. ఓకేనమ్మా. సో ఈ న్యూస్ పేపర్స్ మొత్తం దేశం, అంటే దేశమంతా, అంటే స్వాతంత్ర ఫ్రీడమ్ కోసం, భారతదేశ ఫ్రీడమ్ కోసం ఒక ఆలోచనలు దేశమంతా వ్యాప్తి చేశాయి. అదనమాట ఈ పాయింట్కి అర్థం.
ది రిపోర్టెడ్ ఆన్ colonial misrule and encouraged people to participate in nationalist activities. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇక్కడ దీనికి అర్థం ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్డ్స్. రిపోర్టెడ్ అంటే ఏంటి? ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కొలోనియల్ మిస్రూల్ అంటే ఏంటి? బ్రిటిష్ రూల్ అంటే బ్యాడ్ గవర్నమెంట్, ఒకళ్ళని ఇంకోళ్ళ చూడడం. నేషనలిస్ట్ యాక్టివిటీస్ అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్స్. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క పత్రికలు బ్రిటిష్ వారి తప్పు పాలన గురించి రాశాయి. ప్రింట్ ప్రజలను స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనమని ప్రోత్సహించింది. సో పీపుల్ ని మోటివేట్ చేసింది ఫ్రీడమ్ మూవ్మెంట్ లో జాయిన్ అవ్వమని. అప్పుడు వెంటనే పీపుల్ కూడా స్టార్ట్ చేశారు నేషనలిస్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో జాయిన్ అవ్వడానికి, నేషనలిస్ట్ యాక్టివిటీస్ లో వాళ్ళు కూడా భాగం పంచుకుందామని. ఆ విధంగా ప్రింట్ హెల్ప్ అయింది, దారి తీసింది బ్రిటిష్ ని ఎదురు తిరగడానికి. Attempts to censor anti-colonial publications aroused militant Protestants as well. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ పాయింట్. అడ్వర్డ్స్. సెన్సర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కంట్రోల్ చేయడం. యాంటీ కొలోనియల్ పబ్లికేషన్స్ అంటే ఏంటి? బ్రిటిష్ రూల్ కి అగెయిన్స్ట్ గా పబ్లిక్ చేయడం. అంటే బుక్స్ కానీ ప్రింట్స్ కానీ అవన్నీ కూడా బ్రిటిష్ కి అగెయిన్స్ట్ గా చేయడం. అరౌజ్డ్ అంటే ఏంటి? కలిగించడం, పెంచడం, మేల్కొలపడం. మిలిటెంట్ ప్రొటెస్టెంట్స్ అంటే ఏంటి? తీవ్రమైన అంటే స్ట్రాంగ్ ప్రొటెస్ట్స్, బాగా దెబ్బతిని ఉంటారు కదా, సో వాళ్ళు ఒకరేమో స్ట్రాంగ్ ప్రొటెస్ట్స్, తీవ్రమైన ఒక నిరసనలు, వాళ్ళు మిలిటెంట్ ప్రొటెస్ట్స్ అని అంటారు. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బ్రిటిష్ వారు బ్రిటిష్ వ్యతిరేక రచనలను ఆపాలని ప్రయత్నించారు. దీన్ని ఏమంటారు? సెన్సర్ అని అంటారు. కానీ ఇది ప్రజలను ఆపలేదు, ఇంకా కోపంగా చేసింది. ప్రజలు తీవ్ర నిరసనలకు అంటే మిలిటెంట్ ప్రొటెస్టెంట్స్ ప్రజలు తీవ్ర నిరసనలు ప్రారంభించారు. అరోజ్డ్. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. క్లియర్? దస్ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ది గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ఈ విధంగా ప్రింట్ కల్చర్ హెల్ప్ అయింది భారతదేశానికి. ఎలాగా? ఈ యొక్క ప్రింట్ కల్చర్ అంటే పత్రికలు, పుస్తకాలు, పత్రాలు, ఇవి స్వాతంత్రం, ఐక్యత ఆలోచనలను ప్రజల్లో వ్యాప్తి చేశాయి. ప్రజలకు బ్రిటిష్ అన్యాయము అర్థమైంది ప్రింట్ కల్చర్ వల్ల. అందువల్ల భారతదేశంలో ఈ నేషనలిజం, జాతీయత బాగా పెరిగింది. ఓకేనమ్మా, ఇదమ్మా ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ది గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ పెడతాను, నోట్ చేసుకుందామా. క్లియర్. థ్యాంక్ యూ.